మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ నాలెడ్జ్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తేల్చిన లెక్కలు డైరెక్ట్ అప్పులు, ఇండైరెక్ట్ అప్పులు మొత్తం కలిపి కూడా 6,30,00,000కి ఎక్కువ లేకుండా వీళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్లోని పెడితే నిన్నటికి నిన్న మరలా మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గారు ఆయన శాసనమండలిలో మాట్లాడుతూ ఇప్పటికీ ఇంకా 14 లక్షల కోట్ల అప్పు ఉంది, వీటన్నిటిని బాగు చేయాలంటే చాలా కష్టమైన పని, ఇప్పట్లో రాష్ట్రం బాగుపడే పరిస్థితి లేదు, మొత్తం విధ్వంసం చేసి పడేశారు అన్నటువంటి కామెంట్లే చేసుకొచ్చారు. ఎట్లా చూడాలి సార్ అసలు ఈ కామెంట్ని? సింత సచ్చిన పులుపు సావలేదని ఒక సామెత ఉంటుందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఎప్పుడైతే బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్లు పెట్టడం స్టార్ట్ అవుతుందో సార్ వాళ్ళు తెలియకుండానే సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోతున్నారు. ఇప్పుడు మీరు గమనిస్తే సాధారణంగా మనకి బొంబార్డింగ్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ మీద ఆయన ప్రవేశపెట్టిన ప్రెస్ మీట్ తర్వాత మీరు గమనించండి, కనీసం భోగోని ఛానల్లో ఎక్కడ చర్చ లేదు. రెండోది వాళ్ళ విప్పులు కానీ లేదంటే సంబంధిత మంత్రులు కానీ లేదంటే వాళ్ళ అధికార ప్రతినిధులు కానీ ప్రెస్ మీట్లు పెట్టి రివర్స్ కొడతారు. అవును, అది ఎక్కడ జరగలే. కానీ మనకి నిప్పురవ్వ అన్నది ఎలా ఉంటుందంటే చిన్నది ఉంటుందండి సార్, కానీ అది మొత్తం అరణ్యాలను దహించేసే అంత ఉంటుంది. ఆ నిజం అంత చిన్నది ఉంటుంది. ఆ నిజంకు ఉన్న పవర్ ఎలా ఉంటుందంటే ఎలాగోలాగా ఇప్పుడు దానికి నాకు తెలిసి శాసనసభలో కానీ మండలిలో కానీ కొన్ని రికార్డు బుక్కుల్లోకి ఎంటర్ అవుతాయి. సో ఇది ఏదో విధంగా జస్టిఫై చేయడానికి చేస్తున్న ఒక వికృత క్రీడ కింద దీన్ని అభివర్ణించాలి. ఎందుకంటే వీళ్ళు నమ్మినవి గతంలో విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ పురంధేశ్వరమ్మ గారు మాట్లాడినా సరే లేదంటే తెలుగుదేశం నుంచి కానీ జనసేన నుంచి కానీ ఎవరైనా మాట్లాడిన వీళ్ళ కూటమిలో మీరు చూసుకుంటే ఇవన్నీ తపేలా పేపర్లను తపేలా న్యూస్లో చెప్పిన ఫిగర్లే మాడతారు. ఆఖరికి గవర్నర్ గారిని కూడా చిన్నపిల్లలను చేసి ఆయనతో కూడా 10 లక్షల కోట్ల అప్పనే అబద్ధం కూడా చెప్పించి మమ అనిపించి వెళ్ళిపోయారు. సో సబ్సిక్వెంట్గా ఇది ఏమవుతుందంటే ఎప్పుడైతే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి తదనంతరం ఈ 4 నెలల నిడివికి మళ్ళీ ఒరిజినల్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఓన్లీ ఎక్స్క్యూజ్ తీసుకున్నారు. 4 నెలల పాటు ఈ అబద్ధాలు 14 లక్షల కోట్లని ప్రజల్లోకి ఎలాగోలా బొంబార్డు చేయడానికి. బట్ ఆ నిప్పురవ్వలాంటి నిజం ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్తో మొత్తం క్రిస్టల్ క్లియర్ అయింది. నేను 10 సార్లు మొత్తుకొని చెప్తున్నా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ లేదా నేషనల్ బడ్జెట్ ఆర్ స్టేట్ బడ్జెట్స్ అండ్ బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్లో ఉన్న ఫిగర్స్ లేదంటే గవర్నమెంట్ ఆథరైజ్డ్ బ్యాంక్స్ నుంచి మనం తీసుకున్న లోన్లు తప్ప ఇంకెవడెవడు ఇది చేబదులు తీసుకున్నా సరే దానికి ఒక క్లాసులు ఉన్నాయి. స్పాన్ ఆఫ్ నో టైంలో చేబద్దులు వెనక్కి తీసుకోవాలి. నేను దాని గురించి కూడా విపులీకరిస్తాను. ఫస్ట్ మీరు మాట్లాడుతున్నవి 14 లక్షల కోట్లు అన్నది మీరు పేపర్ కూడా మీకు ఇచ్చిన ఫిగర్ని కన్ఫైన్ అవడం కన్నా నాకు తెలిసి నిజంగా ఓటర్ లిస్టుల మీద హార్డ్ వర్క్ చేసిన టీడీఎల్పీ సురేష్ గారు లాంటి వ్యక్తి ఈ ప్రశ్నావళిలో కానీ లేదంటే గతంలో ఆయన కోఆర్డినేట్ చేసిన దాంట్లో ద బెస్ట్ పర్సన్ నాకు తెలిసి. బుల్లెట్ లైట్ క్వశ్చన్స్ ఇవ్వగలుగుతాడు ఆయన అండ్ బుల్లెట్ లైట్ ఆన్సర్లు కూడా ఇప్పిస్తాడు. దెన్ దే ఆర్ ఇన్ పవర్. అలాంటి వ్యక్తి ఇలా సంధించి ఇచ్చాడంటే నేను చచ్చిన నమ్మను. పాయింట్ 1. రెండోది, ఈ పరిస్థితుల్లో అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ ఇలా పేక మీదకి వచ్చిన తర్వాత మీరు ఆద్యంతం 5 నెలల పాటు గమనించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పరిమళ అత్వాని గారు కాదంబరి అత్వాని గారు అమ్మాయిది కానీ లేదంటే లడ్డూల విషయంలో కానీ లేకపోతే లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ మీరు ఢిల్లీలో వెళ్ళి ఆయన ఎప్పుడైతే ప్రెస్ని అడ్రస్ చేశారో ఒక ఎగ్జిబిషన్ పెట్టారో ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను గౌరవ హోంమంత్రి గారు కానీ లేదా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇండైరెక్ట్గా లా అండ్ ఆర్డర్ని యాక్సెప్ట్ చేశారు. సో వాట్ ఎవర్ ద పాయింట్స్ ఆయన రైజ్ చేసినవి ఎగ్జాక్ట్గా యాక్సెప్ట్ చేశారు మీరు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 సంవత్సరాల టెన్యూర్లో ప్రతిసారి ఒక ప్రెస్ మీట్ పెట్టుకుంటూ వచ్చుంటే మీ పరిస్థితి నిజంగా అగమ్యగోచరమని నేను చెప్పగలను. ఎందుకంటే నిజాలు సార్. ఇవాళ మీరు 5 సంవత్సరాల గత ప్రభుత్వాన్ని ఇవాళ మీరు కాంట్రడిక్ట్ చేయడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా మీ ప్రయత్నం బురదలో పోసిన పన్నీరే అవుతుంది. మీరు ఇమీడియట్గా వాళ్ళు ఒక రిలీజ్ ఇచ్చారు, ప్రెస్ రిలీజ్ యనమల రామకృష్ణ గారు కౌంటర్గా విత్ అగైన్ స్టాటిస్టిక్స్. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే 6,47,000 కోట్లు మాత్రమే అప్పు ఇది ప్రత్యక్షను ఎఫ్ఆర్బిఎం లిమిట్స్కి లోబడి అండ్ ఈవెన్ కార్పొరేషన్ల త్రూగా లేదంటే ఆస్తుల్ని తనఖా పెట్టి తీసుకొచ్చిన అప్పులు అవన్నీ చూసుకున్నా సరే పాత కొత్త లెక్కలతో మీకు జస్టిఫై చేసిన ఫిగర్స్ 6,47,000 కోట్లు మించలేదు. ఇవి మళ్ళీ రాష్ట్ర విభజనప్పుడు 1,38,000 కోట్లు
మీ ఆయనలో దగ్గర 2,71,000 కోట్లతో కల్పించింది. తదనంతరం ఈ 1,90,000 కోట్ల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏదైనా సరే విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ప్రూవ్ అయిపోయింది. ఫిగర్ టాలీ అయిపోయింది కాకిచ్చిన రిపోర్ట్లో. నేను యనమల రామకృష్ణ గారు అంత స్థాయి ఉన్న మనిషి. నేను అందుకే మొన్న ఆనం గారి గురించి చెప్పాను. ఆయన కూడా ఒక ఆర్థిక మంత్రి కాంగ్రెస్ ఆయన నుంచి, ఎవరు మన రోసయ్య గారు తదనంతరం ఈవెన్ కొన్ని సర్కమ్స్టాన్సెస్లో వీటి మీద అవగాహన ఇలాంటి వ్యక్తులు మాట్లాడి ప్రెస్ మీట్లు ఇవ్వాలి. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రైడ్ అండి. నేను లక్షలు చెప్తున్నా, మనం ఎఫ్ఆర్బిఎం లిమిట్లకు లోబడి సెప్టెంబర్ క్వార్టర్ లోపల 1,00,000 కోట్ల ఫెసిలిటీ వచ్చింది మనకు తీసుకోవడానికి. లేదంటే మీరు 59,000 కోట్ల అప్పులు ఎలా చేయగలుగుతారు? సో ఇవన్నీ ప్రూవెన్ ట్రాక్స్. నేను గత విశ్లేషణలో కూడా మొత్తుకొని చెప్తుంది ఇదే. ఇవాళ మీరు మళ్ళీ నేను అసెంబ్లీ మండలి సాక్షిగా 14 లక్షలని మళ్ళీ అబద్ధాల పునాదులు మీరు మొదలెడితే మాత్రం అఫ్కోర్స్ మీరు సోషల్ మీడియాని బెదరగొట్టి వాళ్ళు సోషల్ మీడియా వీక్ అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వాళ్ళు లేనప్పుడు ఎక్కడో చిన్న నిప్పురవ లాంటి ఒక అగ్ని గులికలాడిది జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. దాని పొగ ఇంకా రావడానికి టైం పడుతుంది. ఇక్కడ పాప వాళ్ళకి సోషల్ మీడియా లేదు కదా. మీ దగ్గర ఉన్న మీడియాతో మళ్ళీ 14 లక్షల కథకల్లి మీ మనోరంజక కార్యక్రమాలను రక్తి కట్టిద్దామని చెప్పి మీరు వేసిన దానికి అథెంటికేషన్ ఎంతవరకు నేను మాట్లాడదాం ఇప్పుడు దీని మీద. ఇప్పుడు 2 విషయాలండి. నేను మీకు ఒక ట్యాబ్లర్ ఇస్తానండి, అది కూడా వేయండి మీరు ఫస్ట్. ఇప్పుడు 647 కోట్లకి ఏదైతే చెప్పిన దగ్గర 14 లక్షల కోట్లని. బాధాకరమైన విషయం ఏంటంటే ఇదే గౌరవ పయ్యవేలు కేశవ్ గారు ఆర్థిక మంత్రి హోదాలో ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే 6,47,000 కోట్లు మనం ప్రత్యక్ష పరోక్ష అప్పులు రాష్ట్రానికి ఉన్నాయని చెప్పిన తర్వాత మండలి కోసం కాంట్రడిక్షన్ ఏంటండి? అంతే కదా. ఇప్పుడు మీరు పౌడర్ డబ్బా ఛానల్లో ఉంటాడు, వీళ్ళు చెప్పేదానికని ఆడు ఇంకా విపరీతమైన వంట వార్పు కార్యక్రమంతో ఇంకో కొత్త న్యూస్ తీసుకొస్తాడు. అలా ఉంది సార్. ఓకే, మీకు అర్థమవుతుంది నమ్మర్ గారు? ఈ సోషల్ మీడియా కన్నా పవర్ఫుల్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వంట వార్పు కార్యక్రమం ఒకటి ఉంటుంది కదా, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిగర్ తీసుకొస్తాడు. అలా తీసుకొస్తే ఎలా రామకృష్ణుడు గారు? పొరపాటును చూసుంటారు మీరు రాత్రి ఆ ఛానల్. దాని ప్రభావం నెక్స్ట్ డే మాట్లాడదామంటే 14 లక్షలు ఎక్కడ? ఆల్రెడీ గవర్నర్ గారితో చెప్పించిన అబద్ధానికే గౌరవ ముఖ్యమంత్రి గారు 967తో జస్టిఫై చేశారు. ఆ 33 కోట్లు ఎక్కడికి వెళ్ళి ఫ్రిక్షన్లో అందరూ ఉంటుంది దగ్గర సడన్గా దాన్ని తగ్గిస్తూ 6,47,000 పయ్యవేలు కేశవ్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసుకుంటే మీరు మళ్ళీ గత ప్రభుత్వం రెడ్డి ప్రభుత్వం అని మీరే కదా సార్ అవహేళన చేశారు. మళ్ళీ రెడ్డి వచ్చేయడం మొదలెట్టండి మీరు కొత్త పందా అందుకుంటే ఎలా సార్? మరి ఎలక్షన్ క్యాంపెయినింగ్లు అంటే వంట వార్పు కార్యక్రమం వార్తల త్రూగా ప్రజల్ని ఏదో చేయొచ్చు. కానీ మీ ప్రభుత్వం వచ్చి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మళ్ళీ రెగ్యులర్ బడ్జెట్ పెట్టి కూడా తూచి మళ్ళీ మాదే రైట్ అమ్మా అని చెప్తే ఎలా? ఈ వంట వార్పు కార్యక్రమం కాదు సార్. ఇప్పుడు మొత్తం తెచ్చిన అప్పులు కాకి వివరించలేదంటే కాగేమైనా గుడ్డు గుర్రానికి ఫలితం అనుకుంటుంది అనుకుంటున్నారా? కాగ్ ఒక ఆడిటెడ్ బడ్జెట్ తీసుకుని వస్తుంది. ఏది బడ్జెట్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, వరల్డ్ బ్యాంకుల నుంచి, లేదంటే చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ ఆథరైజ్డ్ బ్యాంకుల నుంచి ఇంత ఎత్తుకొచ్చారు మీరు. ఈ కార్పొరేషన్ల త్రూగా పణంగా పెట్టిన పలానా బ్యాంక్ కూడా ఇస్తారు కానీ కొత్తోడు ఎవడు కదా. ఇంత ఫిగర్ని వాళ్ళు ఆడిట్ చేయడానికి వస్తారు. అంతేకాని మీరిచ్చిన ఫిగర్ ఆడిట్ చేయడానికి కాగోడు రాడు. ప్రజలు ఇది గ్రహించండి. అంతే కదా. పైగా ఉండండి ఇది బాగా అర్థమవలసిన విషయం, దయించి ప్రజలు గమనించవలసిన విషయం ఏంటంటే కాగ్ ఒక అసర్టైన్డ్ ఫిగర్ పట్టుకుని వస్తుంది. ఏది మొత్తం బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్లో మనం రాష్ట్రం తరఫున ఎంతంత అప్పులు ఏ బ్యాంకుల నుంచి ఏ రూపాల్లో ఎలా తీసుకొచ్చారు అనేది ఒక కన్సాలిడేటెడ్ ఇయర్లీ ఫిగర్ ఉంటుంది. ఆ ఫిగర్ పట్టుకుని వస్తారు. దాన్ని ఆడిట్ చేయడానికి ఈ డబ్బులు పలానా కార్పొరేషన్ తీసుకున్నారు, ఏం చేశారు, దీనికి ఎంత ఖర్చు అయింది, మిగిలినది ఇంకా ఇప్పుడు దానికి బ్రెవరేజ్ కార్పొరేషన్ 2 లక్షలు చెప్తున్నా 20,000 కోట్లు అప్పు తీసుకోవడానికి ఉంది. 2 విడతల్లో 4,000 కోట్లు 8,000 కోట్లే తీసుకుంటే ఇదే 14 లక్షలకు ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఇవన్నీ 20,000 కోట్లు అప్పు చేసేసినట్టు వేసేస్తున్నారు. రాష్ట్రానికి వచ్చినవి 8,000 కోట్లే. అలా ఈ ఫిగర్లన్నీ కన్సాలిడేటెడ్ ఫిగర్ 6,47,000 కోట్లకు టాలీ అవుతుంది. కానీ మీరు చెప్పి పకోడీ కబుర్లు ఎలా ఉన్నాయి? మీరు తప్పు కాదు సార్. ఈ తపేలా ఛానల్ వాళ్ళకి సార్ వాళ్ళు జర్నలిస్టులైనా లేదంటే ఆర్థిక శాస్త్రం మీద అవగాహన ఉన్న వాళ్ళైనా రిజర్వ్ బ్యాంకు డేటాలు, బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్, ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టినవి అవి కూడా తప్పని చెప్తుంటే కూడా మీరు కూడా గతంలో ఆర్థిక మంత్రి చేసిన అనుభవం ఉండి మీరు పయ్యవేలు కేశవ్ గారిని కాంట్రడిక్ట్ చేసినట్టే అదే నిర్మలా సీతారామన్ గారు 442 ఫిగర్ని కాంట్రడిక్ట్ చేసినట్టే ఉంది. మీరేం తప్పు కాదు కదా. ఇవాళ మీరు ఎన్డీఏ కూటమిలో ఉంటూ కూడా నిర్మలా సీతారామన్ గారిని ఫిగర్ తప్పు, 14 లక్షల కోట్లు అప్పు అందని మీ పురంధేశ్వరరామ గారితో కూడా చెప్పించగలిగారు. అది మీ సామర్థ్యం. దేశ ఆర్థిక మంత్రి కన్నా మీకు స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ మోర్ పవర్ఫుల్ అన్నమాట ఆర్థిక శాస్త్ర పరంగా. అవి మేము నమ్మాలంటే ఎలా? అంచేత ఇది గమనించుకుని
గౌరవనీయులు, ఒక సముచిత స్థానంలో ఉన్నవాళ్ళు, అందులో మీరు పెద్దవారు సార్, మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టచ్చు. ఏదో మంత్రిమండలిలో తీసుకోకపోవచ్చు, ఇంకా సంవత్సరం లోపల టెన్యూర్ ఉంది, ఎలా దీన్ని రెన్యువల్ చేసుకోవాలన్న దగ్గర భవిష్యత్తుకి మీ పాపకో లేకపోతే మీ తమ్ముడు గారికో ఎవరికోళ్ళకి అవకాశాలు కల్పించబడ్డాయి కదా. ఇంకా మీ లెగసీ అన్న దగ్గర కొంత ఏజ్ వయోభారంకి థింక్ ట్యాంక్లో కూర్చోవలసిన బ్యాచ్ మీరు పార్టీ పరంగా. ఇంకో ఇలాగే ఆ ఫిగరే పాతవే బుర్రలో తిరుగుతూ దాని మీదే ఇప్పుడు చిన్నప్పుడు చందమామ కథలు, చందమామ రావి అని అమ్మ చెప్పినప్పుడు చందమామ వస్తుందని అమ్మకు చంకరెత్తుకుని తినిపించినంతకాలం చందమామ వస్తుందని భ్రమంలో ఉన్నట్టే అధికారంకి వచ్చేదాకా వచ్చిన 14 లక్షల ఫిగర్ని మళ్ళీ జస్టిఫై చేద్దామంటే అధికారంకి వచ్చేసింది సార్. గౌరవనీయులైన పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీ వేదికగా ప్రవేశపెట్టిన బడ్జెట్ని చర్చనీయాంశం చేస్తే మండలంలో కూడా నాకు తెలిసి అవే ప్రతులు వస్తాయి. మీ 14 లక్షల ప్రతులు ఏమైనా ప్రత్యేకంగా ముద్రిస్తే ఆ వంట వరపు కార్యక్రమంలో వచ్చిన దానికి అనుగుణంగా మీరు ఏమైనా చేస్తారంటే చేసుకోండి, అది కిచిడి అవుతుంది తప్ప ఇంకేం అవదు. అంచేత మీరు అది గమనించుకొని ఇవి ఒక్కొక్కటి మనం మాట్లాడుకుంటూ వెళ్తే కాక్కి చెప్పకుండా తెచ్చారన్నది అభూత కల్పన, వాస్తవ విరుద్ధం. ఇక్కడ కాకి దగ్గర ఉన్న కన్సాలిడేటెడ్ ఫిగర్ని వీళ్ళ ఎక్స్పెండిచర్ని మ్యారేజ్ చేసుకుంటూ దాంట్లో అవకతవకలు చెప్పడానికే కాగ్ రిపోర్ట్ ఉంటుంది. మీరు ఇంకోటి ఏంటన్నారు, 2,23,000 కోట్లు బడ్జెటేతర అప్పులు వైఎస్ఆర్సీపీ చేసిందని చాలా బాగా చెప్పారు. అవి బడ్జెట్లో ఎందుకు ప్రవేశపెట్టలేదని మీరు ప్రవేశపెట్టండి. బడ్జెటేతర అప్పులు ఎలా ఉంటాయి? పలుమార్లు మీరు బడ్జెట్ ప్రవేశపెట్టిన అనుభవంతో 223 కోట్లు మీరు పూచీకత్తుల మీద అప్పు తీసుకుంటారు. అంటే ఉదాహరణకి వైజాగ్ కలెక్టర్ ఆఫీస్ పణంగా పెట్టి సమ్ టెన్యూర్కి అది కూడా 1,54,000 కోట్లు మాత్రమే చేసిందని కాగే చెప్పింది కదా. అవును. ఇప్పుడు బ్రవరేజ్ కార్పొరేషన్స్ లేదా విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్ తనక బెటర్ అప్పుడు అన్నీ మీరు రాసిన పకోడీ వార్తలే. ఇవేని మీకు ఎగ్జాంపుల్స్ చెప్తూ ప్రజలకు చెప్తున్నా. ఇవి 1,54,000 కోట్లు నిన్న బడ్జెట్లోనే చెప్పారు. అది ఫిగర్ మీకు 223 ఎక్కడి నుంచి వచ్చి ఎక్స్ట్రా? అంతేగా. అంటే మిమ్మల్ని కూడా చిన్నపిల్లలు చేసి గవర్నర్ గారిని ఎలా మోసం చేశారో అలాంటి ఫిగర్లు ఏమైనా మీకు ఇచ్చారా సార్? మీ దగ్గర ఉన్న కాగితాలు ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాగితాలు ఏ ఉంటాయి సార్? ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి సార్. అట్లనే ఉన్నాయి ఇలాంటి పకోడీలను అబద్ధాలను. అలాగే గ్యారంటీల ద్వారా అప్పు చేశారని చెప్పారు. అవన్నీ రాష్ట్ర ఆదాయం 1,74,000 కోట్లు అయితే అందులో గ్యారంటీల ద్వారా చేసింది 80% కూడా చేరుకోలేదని మీరు చెప్పారు. పూచీకత్తుల అప్పు కోసం వెసులుబాటు పెంచుకుని అప్పులు తీసుకున్నది వాస్తవం కాదు. ఎలా వెసులుబాట్లు తీసుకుంటారు పూచీకత్తుల మీద? పూచీకి ఏదో పెట్టాలి కదా. మీరు రాసేస్తారు కదా భూ తెల్లారకు మునిపే. భూ తెల్లారకు మునుపు రాసేసిన దానికి ముసుగులేసి సార్ మీకు అలవాటు కదా జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు వేసుకొని తిరిగారని, ఆస్తులకు కూడా పరదాలు ఇస్తాను కాలు పెట్టేశారని రాసేయండి. మీరు ఏం పర్లేదు, బాగుంటుంది సార్. బ్రహ్మాండంగా రెండు సింక్ అవుతాయి. మీరు గమనించుకోండి. ఎందుకంటే కాగు కూడా మీరు ముసుగేసి రాసేస్తారు. ఇప్పుడు కాగు రిపోర్ట్లను కూడా మీరు ముసుగేసి ప్రజలకు చెప్తున్నారంటే సార్ ఇలా 2 చేతులు దండం పెట్టాలి మీ సామర్థ్యానికి. సూపర్ సార్, ఎక్స్ట్రా. అలాగే ఎఫ్ఆర్బిఎం చట్టంలో రిస్క్ అడ్జస్ట్మెంట్ గురించి యనమల గారికి తెలియదా? ఇది నిజంగా తెలియకుండా ఆయన ఎలా మాట్లాడారో నాకు చాలా డౌట్ఫుల్గా ఉంది సార్. అది సార్ ఈ రిస్క్ అడ్జస్ట్మెంట్ మనం నిర్ణయించిన దానికన్నా ఇంకా తక్కువ ఉంటుంది. అది అదే ఎక్కువ ఉండదు. లిమిట్ ఎంత ఉంటుందో దానికన్నా తక్కువే ఉంటుంది తప్ప లిమిట్ దారిపోవడానికి బారోయింగ్స్కి అగైన్ మళ్ళీ క్యాబినెట్ నిర్ణయం కావాలి దానికి. అంతే కదా. అలాంటి ఉదంతం కూడా చెప్పండి. ఇప్పుడు మీరు బాగా చక్కంగా ఉన్నారు కదా. అవును. ఇవి మీకు ఇందులో ఒక విషయం తేటతెల్లం చేద్దాం సార్. ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం లిమిట్ల కన్నా రిస్క్ తీసుకోవడానికి ఫస్ట్ ఆప్షన్ లేదు. రెండోది ఆదాయంలో 89% దాటినప్పుడు రిస్క్ అడ్జస్ట్మెంట్ చేద్దామని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అవును. సంచేత మీరు ఖచ్చితంగా అది కాంట్రడిక్షనే, తప్పు మాట్లాడారు. అది ఒప్పుకోండి. అది అలాగే చేబదులు తీసుకుంటారు అనుకుందాం. 23-24 ఆర్థిక సంవత్సరానికి చేబదుల కింద రాష్ట్రం 594 కోట్లు మాత్రమే తీసుకుంది. ఇది 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది సార్? సార్ చేబదులు అమౌంట్ మీరు చూపించుకుంటే 594 కోట్లు. అది 2 లక్షల కోట్లు ఎవడు చేబదులు ఇస్తాడు? ఏ బడ్జెట్ కన్నా ఇంచుమించి ఎవడు ఇచ్చేస్తారు సార్? ఇలాంటి కాకమ్మ లెక్కలు చెప్పబట్టే మీకు ఆ 14 లక్షలు టాలీ అవుతుంది సార్. పోనీ ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెచ్చారో మీరని చెప్పాలి కదా. అదే చెప్పండి. పోనీ ఇప్పుడు మీ ఇక్కడి నుంచి తెచ్చారు దాచారని చెప్పి ముసుగేశారని చెప్తారు కదా మీరు. పరదాలు అన్నది మీకు అలవాటే కదా. కాకి పరద అయితే చూపించండి. అంతే కదా. చెప్పరట. ఎందుకంటే పయ్యావుల కేశవ్ గారు అక్కడ ఆల్రెడీ ప్రవేశపెట్టిన దాంట్లో 594 కన్ఫైన్ అయ్యారు. ఇక్కడ
ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా మీరు ఒకటి గమనిస్తే సార్ క్యాపిటల్ అవుట్లేకు తేడా ఉందని చెప్పుకుంటూ వచ్చారు కదా మీరు. ఇప్పుడు క్యాపిటల్ అవుట్లే ప్రకారం అసలు ఖర్చు పెట్టిన అది గత ప్రభుత్వంలో వచ్చిన కొత్తలో 12,242 కోట్లు అని చెప్పారు. ఇప్పుడు అది 23,330 కోట్లకు చేరిందని చెప్పారు. జిఎస్డిపి బాగా పడిపోయింది, నెగిటివ్ గ్రోత్ ఉందని ఇంకోటి చెప్పారు. ఎస్ సార్. నెగిటివ్ గ్రోత్ అంటే నేను అది ఫిగర్స్ ఇస్తాను, అది ఒకసారి ప్రజలకి నేను చెప్తాను నెక్స్ట్ సార్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 23-24 ప్రకారం దిగిపోయే టైంకి జాతీయ జీడిపిలో స్టేట్ కంట్రిబ్యూషన్స్ 4.83 వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అది మీ టైంకి 4.83 వర్సెస్ 14-19 అయితే 4.42. అవును. 4.83 అన్నది గ్రోత్ అవుతుందా లేకపోతే పడిపోయింది అంటారా? అంటే మీరు ఆల్రెడీ వంట వార్పు కార్యక్రమంలో చెప్పిన దానికి కన్ఫైన్ అవ్వకండి. మీరు మేధావులు సార్, మీలాంటి వాళ్ళు మాకు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు ఆర్థిక శాస్త్రంలో. ఒక రోసయ్య గారి బడ్జెట్లు, యనమల గారి బడ్జెట్లు, నెక్స్ట్ మా ఆనంద్ గారి బడ్జెట్లు, ఇవన్నీ చూసి పెరిగిన వాళ్ళం సార్ మేము. సార్ చదువుకుంది ఆర్థిక శాస్త్రమే సార్. కానీ మీరు ఇంత 14 లక్షల ఫిగర్ మీ బుర్రలో తిరుగుతుంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ షీట్ టాలీ చేద్దామంటే అసెట్స్ అండ్ లయబిలిటీస్ కింద టాలీ అవుతాయి. మీరు ఎప్పుడైనా బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే అందులో మీరు 14 లక్షల ఫిగర్ వేసి పైన దాన్ని మ్యాచ్ చేయడం అలవాటు అయిపోయింది సార్. కానీ పైనుంచి వేసిన ఫిగర్లతో కింద టాలీ అయితే 647, 647 టాలీ అవుతున్నాయి సార్ అప్పుల రూపంలో. చేత ఇది ఒక్కసారి మీరు పెద్ద మనసుతో, పెద్దవారు, వయోభారం ఉంది కాదంటలేదు, ఎందుకంటే పరదాల ముఖ్యమంత్రి అని ఒక పదం ఒకటి మీకు బుర్రలో తిరుగుతుంది. కాకి పరద వేసినట్టు అలాగే ఫిగర్లకు కూడా పరదాలు వేస్తే వెనక నుంచి పెన్సిల్తో రాసినవి అయితే రబ్బర్తో చేరిపి పెన్తో వేసేస్తే 14 అయిపోతా అనుకుని మిమ్మల్ని మోసం చేస్తున్నట్టుకున్నారు సార్. పెద్దవారు మీరు, మీకున్న అనితరమైన అనుభవంలో ఈ ఫిగర్లు ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకుంటే సార్ ఒక స్టాటిస్టిక్స్ ఉన్నాయి సార్, అవి కొంచెం ఫిగర్ ఇస్తాను చూడండి. క్యాపిటల్ అవుట్లే అండ్ జనరల్ సర్వీసెస్లో 2019-24కి 3,751.98 కోట్లు, 2020-21కి 6,497.93 కోట్లు, 2021-22కి 1,988.41 కోట్లు, 22-23కి 0.89 crores, 23-24కి 692.5 కోట్లు. అలాగే క్యాపిటల్ అవుట్లే అండ్ సోషల్ సర్వీసెస్ మీద చూసుకుంటే 2,056.16, 5,205.56 ఏమో 2021కి, 21-22కి 6,365.87, 22-23కి 447.78, అలాగే 23-24కి 12,228.73 కోట్లు. ఇందాక చెప్పింది అది సార్. ఇప్పుడు అలాగే క్యాపిటల్ అవుట్లే అనే ఎకనామిక్ సర్వీసెస్ చూసుకుంటే 6,443.94 19-20కి, 20-21కి 7,221.54, 21-22కి 8,018.43, 22-23కి 6,707.11, 23-24కి ఏమో 10,409.70. సో ఈ ఫిగర్లు మీరు క్యాపిటల్ అవుట్లే, టోటల్ క్యాపిటల్ అవుట్లే కనుక చూసుకుంటే 19-20కి 12,242.08, 20-21కి ఏమో 18,975.03, 21-22కి 16,372.71, 22-23కి 7,155.78 కోట్లు, 23-24కి 23,330.48 కోట్లు. సో ఇప్పుడు ఈ పాలసీస్ కనుక చూసుకుంటే జిఎస్డిపి డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ టెన్యూర్ చూసుకుంటే గవర్నమెంట్ రిజిస్టర్డ్ నెగటివ్ గ్రోత్ అన్నది -2.7 అన్నది సార్ చెప్పుకుంటూ వస్తూ ద స్టేట్ గ్రూ ఇన్ ద హెల్దీ పేస్ డిస్పైట్ ఆఫ్ COVID-19 కూడా 1920 కూడా కోవిడ్ ఇయర్స్ ఉన్నది కూడా మనకి. ఇది ఎలా పెరిగింది అన్నది జీడిపి చూసుకుంటే సార్ 14-15 మీ ఆయనలో యావరేజ్ స్టేట్ జిఎస్డిపి చూసుకుంటే 5,24,976, ఇండియా జీడిపి 1,24,067,000, 1,24,67,959, స్టేట్ కంట్రిబ్యూషన్ అది 4.21% సార్. అలాగే 15-16కి వస్తే 6,04,229, నేషనల్ జీడిపి ఎంతంటే 1,37,71,874, స్టేట్ కంట్రిబ్యూషన్ 4.39 సార్. సో ఈ ప్రాస్పెక్ట్లో మీరు 18-19కి కూడా తీసుకుంటే 4.6 వచ్చారండి. అలాగే 18-19కి తీసుకుంటే 4.62కి వచ్చారు. ఇది అగ్రిగేట్న 4.47 అగ్రిగేట్ చేయాలి కదా. 5 years టెన్యూర్లో ఎన్డీఏ కూటమితో మొదలైన తెలుగుదేశం ప్రభుత్వం జిఎస్డిపి కంట్రిబ్యూషన్ టు ద నేషనల్ జీడిపి అనేది 4.47. ఇది స్టాటిస్టికల్ ఫిగర్స్ బుక్స్ ఆఫ్ ఇండియా సర్వేలో ఉంటాయి.
స్టాటిస్టిక్స్ బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఉంటాయి, ఆర్బీఐ ప్రచురించిన దాంట్లో ఉంటుంది జీడిపి, అండ్ నేషనల్ బడ్జెట్లో ప్రవేశపెట్టినప్పుడు కూడా జీడిపి కంట్రిబ్యూషన్స్ చెప్తారు. అలాగే మీరు వైఎస్ఆర్సీపీ కంటిన్యూషన్లో 1920 బడ్జెట్ చూసుకోండి, 9,25,839 అంటే 9,25,839 అంటే దేశ బడ్జెట్ జీడిపి 2,01,03,593 4.61తో స్టార్ట్ అయింది. 1920 కరోనా కదా, 2021 కూడా కరోనా కదా, 4.93, 21-22లో 4.87, 22-23లో కూడా 13,03,524, దేశ జీడిపి ఏమో 2,69,49,646, మన కంట్రిబ్యూషన్ 4.84%. అలాగే 23-24 వచ్చేసరికి 14,39,674, దేశ జీడిపి 2,96,35,667 అంటే 4.87. అగ్రిగేట్ చూసుకుంటే 4.83 మెయింటైన్ చేశారు. అంటే మీ ఆయంలో 4.47 కన్నా 4.83 అన్నది జిఎస్డిపి కంట్రిబ్యూషన్ టువర్డ్స్ జీడిపి జస్టిఫైడ్. మీరు నెగిటివ్ గ్రోత్ -2.7 చూపించింది తప్పు అన్నది తేటతెల్లం అవుతుంది స్టాటిస్టిక్స్ పరంగా. బట్ ఈ కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్ మీరు ఎట్లా ఇస్తారు? ఏ ప్రాతిపదిక మీద? మీకున్న అపార అనుభవంలో ఈ కంట్రిబ్యూషన్స్ మీ ఆయనలో 4.83 అంటే అదైనా కుక్డప్ ఫిగర్స్ ఇచ్చారా సార్? అది అలవాటు పడిపోయి అందరూ అదే కుక్అప్ ఫిగర్స్ చేస్తారనుకుంటున్నారా? ఎందుకంటే మీరు పరదాలు చాటున గత ముఖ్యమంత్రి ఇలాంటివన్నీ అలవాటు పడిపోయారు కదా. సో దీంట్లోంచి వచ్చే భావజాలాలు ఇలాగే ఉంటాయి. వంట వార్పు కార్యక్రమంలో ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడితే ఒక ఛానల్లో వంట వార్పు కార్యక్రమంలో ఆర్థిక బడ్జెట్లో కుక్కుడు ఫిగర్స్ వస్తాయి సార్. కుక్కుడు ఫిగర్స్ని మీరు జస్టిఫై చేయాలంటే బ్యాలెన్స్ షీట్లో కిందన అప్పులు 14 లక్షల కోట్లని రాసి దానికి జస్టిఫై చేసే కార్యక్రమం కింద దీన్ని అభివర్ణించాలి సార్. కింద నుంచి పైకి వెళ్ళకండి సార్, పైనుంచి కిందకు వస్తే సార్. కనుక మనం పాతరాతి యుగం అలాంటి మా ఆదిమ మానవుడి కాలం నుంచి పాతరాతి యుగం, కొత్త రాతి యుగం, ఇవాళ ఈ స్వర్ణయుగం ఆంధ్రప్రదేశ్ కింద మీరే చెప్తూ ఉంటారు కదా సార్. స్వర్ణయుగంకి వచ్చిన తర్వాత కూడా మీరు పైనుంచి కిందకు వచ్చే కార్యక్రమానికి ఆరోహణ క్రమం అంటాం. అవరోహణ క్రమాల్లో ఏ క్రమాన్ని పాటిస్తున్నారు? లిఫో ఫిఫోల్లో లాస్ట్ ఇన్ ఫస్ట్ ఓటా, ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఓటా, ఇది ఒకసారి మాకు చెప్తే లిఫో ఫిఫోల్లో ఏదవుతుందో కూడా మేము ఈజీగా గ్రహించగలుగుతాం సార్. తర్వాత మీకు అనుగుణంగా ఈ 5 ఏళ్ళ పాటు బడ్జెట్లు చదివే కొత్త ప్రక్రియకి మేము అనుసంధానించుకొని, ఎందుకంటే శాసనసభలో ఒక బడ్జెట్, మండల్లో ఒక కుక్కుడు ఫిగర్ సబ్జెక్టులు పెడితే ఈ కాంట్రడిక్షన్కి కూడా మా దగ్గర ప్రిపరేషన్ కావాలి కదా సార్. ఇక్కడ నిజాలు నిప్పులాంటివి తేలుతాయో తేలవో తెలియదు కానీ సార్, నిప్పురవ నిన్న కాక మొన్న ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత నిప్పురవే పడేశారు సార్. అది మొత్తం బడ్జెట్ అంతా రాష్ట్రం అంతా నిజమేదో అబద్ధం ఏదో తెలుసుకోవడానికి రావణ కాష్టలాగా నిజం దహిస్తుంది అన్నదానికి కొంచెం కష్టంగానే ఉంటుంది సార్. కానీ నిజాన్ని నమ్మే ఒక వ్యక్తిగా, నిజాన్ని నిర్భయంగా చెప్పే వ్యక్తిగా, ఎందుకంటే మాకు ఐ బిలీవ్ ఫైనాన్స్ మినిస్టర్స్ అక్కడ నిర్మలా సీతారామన్ గారు కానీ, ఇప్పుడున్న మా పయ్యావుల కేశవాల్ గారు కానీ, గతంలో ఉన్న బొగ్గన రాజేంద్రనాథ్ గారు కానీ, ఈ ముగ్గురు ప్రవేశపెట్టిన బడ్జెట్లే మాకు ప్రామాణికాలు సార్. మండలంలో మీరు అధ్యక్షుడు హోదాలో ఉండొచ్చు, లేదంటే దాన్ని ఏమంటారు శాసనసభ పక్ష నేతగా ఉండొచ్చు, లేదంటే అపోజిషన్ లీడర్గా ఉండొచ్చు, వాట్ ఎవర్ నేమ్ ఇట్ యాస్. కానీ వంట వార్పు కార్యక్రమం ముసుగుతో కూడిన ఫిగర్లు ఉండవు సార్. కాగ్ రిపోర్ట్ని మార్చేస్తారు అంటే దేర్ ఆర్ సమ్ క్రెడిబిలిటీస్ ఉన్న కొన్ని వ్యవస్థలతో నడుస్తున్న భారతావనంలో అన్నిటినీ ఒక గుంత కట్టకండి సార్. 2019లో గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత అదే రామకృష్ణుడు గారు ఒక కామెంట్ చేశారు సార్. 100 కోట్లు మాత్రమే ఖజానాలో ఉంది, ఈ 100 కోట్లతో వీళ్ళు శాలరీలు ఇవ్వడం కూడా కష్టమే, గవర్నమెంట్ నడవడం కష్టం, వీళ్ళకి అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేదని. ఇంకా అదే ఆలోచనలో ఉన్నారేమో మేబీ ఆయన. అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మేము కాకపోతే ఇంకెవరి వల్ల కాదనుకున్న రాజకీయానికి అలవాటు పడిపోయినా ఒక పార్టీ కింద దాన్ని అభివర్ణించాలి సార్. ఇంకెవరు చేసినా వాళ్ళకి ఆకలింపు కావట్లేదు. ప్రధానికి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యంలో, ప్రజాప్రభుత్వంలో ప్రజలకు ఏం కావాలో చేసిన ఉదంతం వెసెస్ వీళ్ళు ఎప్పుడూ ఆ పని చెయ్యని. ఇప్పుడు సంక్షేమానికి పెద్దపేట వేస్తామని చెప్తున్న ప్రతిసారి అబద్ధాలతో దాన్ని 5 సంవత్సరాల కాలక్షేపం తప్ప. మీరు లాస్ట్ మనకి రాష్ట్ర విభజన ముందు చూద్దాం, ఏవైతే హామీలు ఉన్నాయో అవి ఎలక్షన్ ఇయర్లో లాస్ట్ 3-4 మంత్స్ మాత్రమే ఇచ్చిన సంక్షేమం వెసెస్ శాశ్వతంగా 98% లైఫ్ లాంగ్ అచీవ్మెంట్ అవార్డుల లాగా 5 సంవత్సరాలు ఇచ్చుకుంటూ వచ్చిన గవర్నమెంట్. అంటే అగ్రిగేట్ 4 సంవత్సరాలు అయితే గ్యారంటీకి ఇచ్చారు, 3 నుంచి 4 సంవత్సరాలు సంక్షేమాలని. సో 3-4 నెలలు నిడివి వెసెస్ 4 సంవత్సరాల పైచిలకి ఇచ్చిన సంక్షేమం అన్నది ఆకలింపు కాని విషయం. ఎందుకంటే ప్రతిదానికి ముసిగేయలేరు కదా. ప్రతిదానికి ముసిగేసే కార్యక్రమానికి
ఏం జరుగుతుంది అన్న దగ్గర వాస్తవానికి ఎప్పుడు ఏటికి ఎదురేదే కార్యక్రమానికి అవతలోడికి తెరలేపుతారు, కానీ గజేతగాన్ని తీసుకొస్తే ఏటికి ఎదురేదు. ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేసుకుంటూ ముందుకెళ్తారు. ఆల్టర్నేటివ్స్ మెకానిజంలో మీకు ఇప్పటిదాకా ఏంటంటే సమాధానం అన్నది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి రాదనుకున్న భ్రమంలో మీరు ఉన్నారు. నిన్న కాక మన అనితమ్మ గారు మాట్లాడుతూ ఏం ఖర్చు పెట్టి ఆయనకే తెలియదు అన్న దగ్గర ఆ వీడియో ఉంది, మీరు ప్లే చేస్తే తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఖర్చు పెట్టారు అన్నది ప్రతిదీ విత్ అనా పైసా సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో ప్రూవ్ చేసి చెప్పుకుని వచ్చారు. ఇప్పుడు ఉదాహరణకి ఏం ఖర్చు పెట్టారని అనితమ్మ గారు అన్నారు అంటే నేను అంటుంది యనమల రామకృష్ణ గారు అపోజిషన్ లీడర్గా మండల్లో, ఇంకా మన అనితమ్మ గారు హోమ్ మినిస్టర్ స్థాయిలో, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఏం ఖర్చు పెట్టారంటే 98% బడ్జెట్లో బెనిఫిట్స్ ఏదైతే సంక్షేమం రూపంగా నవరత్నాలు ఇచ్చినవి విత్ లెక్కలు ఉన్నాయి. విద్యాదీవనికి 2100 కోట్లు 12 లక్షల మందికి ఇచ్చింది. అలాగే అమ్మ ఒడి 42,61,000 మందికి అంటే 6,392.94 కోట్లు ఇచ్చింది ఉంది. సున్నా వడ్డీ పథకం 1,05,00,000 మందికి 1,353.76 కోట్లు ఇచ్చింది ఉంది. పంట బీమా కింద అది నాకు తెలిసి అక్కడ లాస్ట్ టైం ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో తెలుగుదేశం గట్టిగా అడిగిన తర్వాత జరిగిన పరిణామంకే 10.20 లక్షల మందికి 1,117.21 కోట్లు. అలాగే సున్నా వడ్డీ రాయితీ రైతులకు అక్టోబర్లో 6.3 లక్షల మందికి 1 లక్షల మందికి 131.68 కోట్లు. నేతన నేస్తంలో జూలైలో 198.45 లక్షల కోట్లు 0.83 లక్షల మందికి ఇచ్చారు. ఈ బడ్జెట్లో మొన్న మీరు నేతన్నలకు ఏమీ కేటాయించలేదని వాళ్ళు నిరసన కార్యక్రమం తెలియజేసిన ఉదంతం కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే అంటే హోంమంత్రి గారికి ఇండైరెక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ చేస్తారు కాబట్టి ఆ ధర్నాకి వెళ్ళిన పోలీస్ ప్రొటెక్షన్ టీము ఒకసారి రిపోర్ట్ చేసినా అర్థమవుతుంది. మత్స్యకార భరోసా ఉదాహరణకి తీసుకుంటే 1,23,00,000 మందికి 123 కోట్లు ఇచ్చారు. వసతి దీవెన అనేది ఏప్రిల్లో 11 లక్షల మందికి 1,100 కోట్లు ఇచ్చారు. ఇవి 18,665 కోట్లు నేరుగా డీబీటీ త్రూగా ప్రజలకు అందింది విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ డేటా ఉంది. ఇప్పుడు డీబీటీ కాకుండా క్యాష్ అంటే మనం చెప్పుకోవచ్చు లంచాలు లేకపోతే అక్రమాలు జరిగేవని. ఇట్ ఇస్ డీబీటీ, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. బడ్జెట్ ఫిగర్స్ తోనూ అండ్ ఎక్కడోనో టాలీ అవుతూ కనబడుతుంది దగ్గర. అంటే 100 కోట్లు రాష్ట్ర ఖజానాలో వస్తే జరగని పని అనుకున్న దగ్గర 100 కోట్లు మిగిలిచిన తర్వాత కూడా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిన గత ప్రభుత్వం అనుకుంటే ఇదేంటిది మా చరిత్రలో ఎప్పుడు మేము 3-4 నెలల టెన్యూర్కే ఇచ్చే ఏవైతే పథకాలు ఉన్నాయో ఇవి యాక్చువల్గా శాశ్వత రూపంలో 4-5 సంవత్సరాల దగ్గర ప్రజలకి 3 నుంచి 5 సంవత్సరాలు అగ్రిగేట్ తీసుకుంటే అందించిన ఉదంతంకి ఆకలింపు కానీ ఉదంతంలో ఈ ఫిగర్స్తో చూసుకుంటే ఒకసారి ఖచ్చితంగా వాట్ ఈస్ బడ్జెట్, వాట్ ఈస్ కాగ్ రిపోర్ట్, వాట్ ఈస్ సెంట్రల్ బడ్జెట్, వాట్ ఈస్ ఆర్బీఐ, వాట్ ఈస్ బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా అండ్ వాట్ ఈస్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ బ్యాంక్స్, నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్ని ఇప్పుడు విలీనం చేసిన ఒక 5-6 బ్యాంకుల కింద ఉన్నాయండి. వాటి నుంచి మాత్రమే మనం అప్పులు తీసుకోవడానికి వెసులుబాటు ఉంది తప్ప మీరు నిన్న దాకా తీసుకున్న 59,000 కోట్లు కూడా నాకు తెలిసి చేయబోదులు అంటే 534 కోట్లు అంటే మీరు 2 లక్షల అలాగా వంట వార్పు కార్యక్రమంలో వచ్చిన ఫిగర్తో కాకుండా వాస్తవాన్ని ప్రజలకి పరిచయం చేసే ఈ బడ్జెట్లో ఉన్న ఫిగర్స్, ఒరిజినల్ ఎక్స్పెండిచర్స్, యాక్చువల్ రెవెన్యూ జనరేటెడ్ ఇవన్నీ కాగ్ రిపోర్ట్ ఇస్తుంది కాబట్టి వీటిని అవగతం చేసుకొని మనసులో మాటలుగా చెప్పుకుంటే చాలా బాగుంటాయి. మనసులో మాటలు వంట వార్పు కార్యక్రమాలు అంటే వినివాడు వెరువాడు అయితే చెప్పేవాడు వేదాంతని పక్కనవాడు అమాయకంగా కూర్చొని వంట వార్పు కార్యక్రమాన్ని బాగా బోధపరుస్తుంటే అంతేగా వినే బ్యాచ్కి అలవాటు పడితే స్థాయి కలిగిన యనమల రామకృష్ణ గారు లాంటి వ్యక్తి కూడా ఆ కుక్కుడు ఫిగర్స్కి బలైపోవడం అయితే నేను ఒక ఆర్థిక శాస్త్రం చదువుకున్న వ్యక్తిగా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ధన్యవాదాలు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి బడ్జెట్కి సంబంధించి నేతలు మాట్లాడుతున్నటువంటి కామెంట్లకు సంబంధించి ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.